చాలా బాగుంది, రావచ్చు ఫ్యామిలీతో, ఒక 2 times చూడొచ్చు. మూవీలో ఎక్కువ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ నచ్చింది. అబ్బన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ అబ్బన్న క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ చాలా బాగుంది. సముద్రకాని క్యారెక్టర్ ఓకే. అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ మిస్ అయ్యాం, కానీ నానా హైర్ అన్న సాంగ్ మిస్ అయ్యాం, అది వేయలేదు. మూవీ హైలైట్స్ కొండ జాతర సాంగ్ అను, ఇంకొకటి లాస్ట్లో మదర్ చనిపోయినప్పుడు ఏడుస్తాడు, ఆ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ అక్కడ బాగా చేశాడు, యాక్టింగ్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ బాగా డాన్స్ చేశాడు, లాస్ట్లో మంచి సీన్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం నచ్చిద్ది మూవీ అందరికీ. చేయదు పుష్ప 2 అంత చేయదు, కానీ రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో, చూడొచ్చు మనం, అనుకోవచ్చు. చాలా బాగుంది, శంకర్ గారి డైరెక్షన్ బాగా చేశాడు, ఫైటింగ్ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ పాలిటిక్స్ గురించి, పాలిటిక్స్లో ఎలా చేయాలి, ఎంత మంచిగా చేయాలి పాలిటిక్స్ అని చెప్పాడు. ఒక మోరల్ మెసేజ్ పాలిటిక్స్ బాగుంది, నచ్చుతుంది. యూత్కి ఎక్కదు అయినా కానీ నచ్చుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పాలిటిక్స్ ఎలా చేయాలనేది, సో ఎక్కుతుంది, మూవీ ఎక్కుతుంది. ఫైటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఫైటింగ్ కనిపించింది. విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ గేమ్ అంటారు కదా, అతను ఎలా ఆలోచిస్తాడు, ఇతను ఎలా ఆలోచిస్తాడు, ఈయన సైమిల్టేనియస్గా నడిచింది అనమాట, టగ్ ఆఫ్ వార్ లాగా, చాలా బాగుంది. పాలిటిక్స్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేది, ఒక కలెక్టర్ మార్చగలుగుతాడు అనేది సినిమా. ఇంకేదైనా రియల్ లైఫ్ నుంచే సినిమా వస్తుంది కదా. 4.5. రామ్ చరణ్ గారు యాక్టింగ్ వచ్చేసి నార్మల్గా డిఫరెంట్గా చేశారు, అంటే అతను ఆ పాత్రకి 100% ఇచ్చారు, చాలా బాగా నచ్చింది. మూవీలో కలెక్టర్ రోల్ బాగుంది. 3 రోల్స్లో కలెక్టర్. సినిమా సూపర్గా ఉందండి, ఎక్సలెంట్. ముఖ్యంగా రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మన శంకర్ గారి దర్శకత్వం బాగుంది. ముఖ్యంగా దిల్ రాజు గారు దీనికి ఖర్చు పెడతాం, సినిమా చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ గారు అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో అద్భుతమైన నటన చూపించారు, 100% అండి, చాలా అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అది కథాపరంగా వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, పొలిటికల్ నాయకుడిగా చాలా బాగుందండి. చాలా ఒకదానికి మించి ఒకటి చాలా బాగుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగున్నాయండి. సాంగ్స్ అయితే చాలా బాగా తీశారు. ఈయన సరికొత్త డ్యాన్సెస్ మన చరణ్ గారి దగ్గర చూడొచ్చు. అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. 100% ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ నెంబర్ 1 కలెక్షన్స్గా రికార్డ్స్ సృష్టించింది. ఇంకా డెఫినెట్లో 1 వీక్ కలెక్షన్స్ కూడా అధిగమిస్తుందని చెప్పొచ్చు. డెఫినెట్గా 4.5 ఇవ్వచ్చండి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్నే ట్రోల్ చేస్తున్నారు, ఆయన పైన ఇంకు చల్లారు. మన వాళ్ళు ఎంత ఇంకు ట్రోల్కి ఏముందన్న, ఎవడెవడో పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమ్ మీద కూర్చొని. ధైర్యంగా వచ్చి మాట్లాడి చెప్పమన్నాను. ఇది సంక్రాంతే కాదన్న, న్యూ ఇయర్ది ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ 2025లో బెస్ట్ మూవీ వచ్చింది. ఇదే న్యూ ఇయర్ది, ఇదే సంక్రాంతి. 2025 క్రిస్మస్ కూడా ఇదే అన్న. రికార్డ్స్ గురించి మాట్లాడద్దు అన్న, సిస్టమ్ సినిమా ఎంత బాగుందని అడగండి అన్న. రికార్డ్స్ ఏముందన్న, ఎవడ ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ ఆ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి అన్న.
సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి, ఎంత బాగుందని అడగండి. సూపర్ హిట్ కాదు, అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా. ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా అంత హిట్ ఇది. అరే అన్న యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తాను రమణ అన్న. ఎవరన్నా యావరేజ్ చెప్పింది? పైసలు ఇచ్చేస్తా, యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా. మీరు ఇట్లా వచ్చి ఇంట్లో చూపెండి సినిమా బాగోలేదంట. ఏం నచ్చలేదు భయ్య మీకు బ్రో. యాక్టింగ్ చింపేశాడు. నా చిరుత మూవీ నుండి చూస్తున్నాను. నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్. ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది, అది చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఆయనకి నత్తిగా స్టామర్గా మాట్లాడతారు, అది కొంచెం ఎక్సలెంట్గా చేశారు ఆ క్యారెక్టర్ని. అంజలిది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ చరణ్స్ ఉంటే పెద్ద రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్తో అంజలి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న. ఆయన ప్రతి సినిమా అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము. ఆయన డైరెక్షన్ కోసమైనా మూవీకి రావాలన్నా. సో గుడ్ సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ వావ్. అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా 5 out of 5. ఓల్డ్ స్టోరీ అదే ప్యాటర్న్లో తీసాడు శంకర్ అంటున్నారు. ప్యాటర్న్ మేబీ ఎస్, బట్ టేకింగ్ చాలా డిఫరెంట్ ఉంది. శంకర్ గారి టేకింగ్ కనిపిస్తుంది. యా, శంకర్ గారు మార్కుందండి మూవీలో. డెఫినెట్లీ ఉంది. సాంగ్స్ వరకు, స్టోరీ పరంగా, టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ శంకర్ గారి మార్కు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంత ఇన్డెప్త్గా నేను చెప్పలేను. ఐఎమ్ అ మూవీ ఫ్యాన్ బేసికలీ. సో నాకు పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ గారైనా అందరూ ఒకటే. బాగుందండి, చాలా బాగుంది. ఉంది, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా, పొలిటికల్ మూవీ. సో డెఫినెట్లీ ఉంది. రైట్ హ్యాండ్సమ్ గానా అయితే ఎలక్ట్రల్ ఆఫీసర్ లాగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. బట్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేదు అంటున్నారు కదా ఫ్యాన్స్. దానికి ఏం చెప్తారు? అది ఇంకా ఇండివిజువల్ ఇది అండి. సో మా పరంగా వి లైక్ ద మూవీ, వి ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ఐ థింక్ 3 out of 5, 3.5. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్, శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ కనిపించలేదు అంటున్నారు. లేదు రోబోలో ఆయన ఎలాంటి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది మూవీ అయితే, బాగుంది, చూడొచ్చు. రోల్స్ గురించి ఏం చెప్తారు? అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు రామ్ చరణ్, కొత్తగా ఉంది. అంటే ఎమోషనల్గా ఏమైనా టచ్ అయిందా సినిమా? యా, ఎమోషనల్గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. అంటే పాలిటిక్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేశారు కదా, పాలిటిక్స్ ఏమన్నా? లేదు అలా ఏం లేదు. రోల్ ఎలా? అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ లేదు పవర్ స్టార్ ఏమి రాలేదు. సో ఓవరాల్ అయితే మెసేజ్ సినిమాలో ఏం మెసేజ్? అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో, సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అని అనుకుంటాను. మూవీ సూపర్. సాంగ్స్, డైలాగ్స్. సాంగ్స్ డైలాగ్స్ కాకుండా మూవీ స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉందంటే? అప్పన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సూపర్. 2 to 3 times చూడొచ్చు సినిమా. 2 to 3 times. కన్ఫర్మ్ గా. ఎస్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. మనము చూసేంత సీన్స్లో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ వెరీ నైస్. నేను రామ్ చరణ్ని చాలాసార్లు ఐ హ్యాడ్ ఇంప్రెస్డ్, అంటే నేను కలవాలనుకున్నా. ఇట్ ఈస్ నో మోర్, నేను ఎప్పుడు కలవలేదు. సో సార్ థ్యాంక్ఫుల్. ఈ మూవీ అయితే మీరు చేసేదానికి ఎస్జే సూర్య గారి ఇట్స్ వెరీ నైస్. సార్ కూడా చాలా మంచిగా చేశారు. సముద్రగణి గారిది సార్ కూడా మంచి. అంజలి గారు కూడా థ్యాంక్ యూ. మీ పాత్ర కూడా చాలా న్యాయం చేశారు. వర్తబుల్ మూవీ. ఎస్, వర్తబుల్ మూవీ. అవును, ఓవరాల్గా సినిమా బాగుంది, లావిష్గా చేశారు. సినిమా లేట్ అయినా చాలా బాగా తీశారు. కొంచెం ఖర్చుతో ఉన్న సినిమా కాబట్టి కొంచెం టైం పట్టింది. శంకర్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే, అది మిగతా సినిమాలాగా వెంటనే అయ్యేది కాదు. కొంచెం లావిష్గా నిదానంగా తీస్తారు, బాగా తీశారు. సినిమాలో హీరో గారు రామ్ చరణ్ గారు క్యారెక్టర్స్కి తగినట్టు డిఫరెంట్గా బాగా చేశారు. చాలా సినిమా అనేది డెఫినెట్గా జనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగుంది అనిపిస్తుంది తప్పితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. పొలిటికల్ అంటే ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మీద పొలిటికల్ బ్యాక్డ్రాప్ మీద వెళ్ళింది కాబట్టి మీకు దానికి తగినట్టు అందులో మెసేజ్ ఉంది. ఓవరాల్గా సినిమా సాంగ్స్, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. రేటింగ్ అనేది మనం ఏం చెప్పాం, బట్ సినిమా సాటిస్ఫాక్షన్. సినిమా 100%
60% పైన సాటిస్ఫాక్షన్, దగ్గర మైనస్ అనేది లేదు. డెఫినెట్గా హిట్ సినిమా. మూవీ ఇంకా చూడలేదు కానీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ గోట్ బి అ బ్లాక్ బస్టర్. ఇది నేనే డ్రా చేశాను. అవును, హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. రంగస్థలం నుంచి ట్రైలర్ చూసాను, సాంగ్స్ చూసాను అన్ని. దోప్ నచ్చింది, ఇంకా నానా హైరానా కూడా నచ్చింది. ఫ్యాన్స్ అందరికీ ప్రతి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాలని చెప్తాను.